నేవీ గూఢచర్యం కేసులో ఇద్దరికి జైలు శిక్ష. మరొకసారి వినండి. భారతదేశం యొక్క నేవీకి చెందినటువంటి రహస్యాలు పాకిస్తాన్ దేశానికి అందజేయడం, హనీ ట్రాప్ ద్వారా లా అందులో ఆ యొక్క కేసులో గురి కావడము, జైలు పాలు కావడం, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఎన్ఐఏ కోర్టు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనగానే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలపై గుడ్డగాల్చి మీదేసి వాళ్ళను బదనాం చేయడం, వాళ్ళను దుర్భాషలాడడం, వాళ్ళ మీద ఒక ఇమేజ్ ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ను కలిగి ఉండడం, అది బ్రిటిష్ వాళ్ళు నేర్పించినటువంటిదే. అదే రక్తం ఇప్పటికీ కూడా జీన్స్లో అది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారకు పారుతున్నందున ఇక్కడ కూడా పేర్లు ఖచ్చితంగానే చెప్తున్నాను కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వార్త ప్రకారంగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు మీరు. ఇది ఇవాటి పత్రికే. ఇది మా భాష కాదు, మేము చెప్పడం కాదు, మా సొంత తీర్పు కాదు, మా సొంత లిపి కాదు, మా సొంత సబ్జెక్టు కూడా కాదు. కానీ పాకిస్తాన్కు రహస్యాలు అందజేయడం అనేది చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అశోక్ కుమార్ మరియు వికాస్ కుమార్. వీళ్ళు ఎవరు అబ్దుల్ కాదు, రహీం కాదు, ఎవరు అశోక్ కుమార్, వికాస్ కుమార్. వీళ్లకు 5 సంవత్సరాల 11 నెలల సాధారణ జైలు శిక్షతో పాటుగా 5,000 జరిమానా కూడా ఆంధ్రప్రదేశ్లో గల అమరావతిలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. ఈ యొక్క శిక్ష విధించడానికి 2019లో రిజిస్టర్ అయినటువంటి ఈ కేసును ఇంటెలిజెన్స్ పోలీస్ వారు పరిశీలించి ఈ యొక్క కేసును ఎన్ఐఏ పరిశీలించిన మీదట 8 మందికి ఇప్పుడు 2తో శిక్ష ఖరారైంది. అంటే ఇక్కడ ముస్లింలను బ్లేమ్ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి సంఖ్య మరియు సాధనము, ఆయుధము ఒక మతమే కాబట్టి ఈ యొక్క మతాన్ని ఆవరించి ఆ హిందూ మతాన్ని ఎత్తుకొని హిందూ మతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను పతనావస్థకు చేర్చి తాము మాత్రమే దేశంలో నిలబడాలి, హిందుత్వం మాత్రమే పేరు చెప్పుకొని తాము మాత్రమే బతకాలి అనుకున్నటువంటి బీజేపీ పార్టీకి ఈ యొక్క గూఢచర్యం కేసులు, ఈ యొక్క కేసులు కాదు, ఇప్పటి వరకు తవ్విన కొద్ది వందల వేల కేసులు కూడా ఈ ఐఎస్ఐ ద్వారా భారతదేశానికి చెందినటువంటి రహస్యాలను పాకిస్తాన్ ఐఎస్ఐలకు చేరవేసినటువంటి చరిత్ర, భారత మిలిటరీలో పనిచేసినటువంటి జనరళ్లకు కూడా, మేజర్లకు కూడా ఇక్కడ భారతదేశంలో ఉంది. కానీ చెప్పవలసినటువంటి టైం కాదు, సమయం కూడా కాదు, కాబట్టి చెప్పినటువంటి సందర్భము కూడా ఉచితం కాదు. కాబట్టి ఇక్కడ ఈ విషయం చెప్పవలసి వస్తున్నది. వచ్చేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా తవ్వి తీయడానికి మేము వెనకాడము అని కూడా తెలియజేస్తున్నాము.